వీపులో ఒకవైపు అకస్మాత్తుగా చీల్చుకుపోయే నొప్పి వస్తుంది. మూత్రం రంగు మారడం, కారణం లేకుండా వాంతులు రావడం, ఇవన్నీ లైట్ తీసుకుంటున్నారా? అసలు ఇవి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయేమోననే హెచ్చరికలు కావచ్చు. ఈ వీడియోలో కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి, ఎవరికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది, అలాగే మీ శరీరం చూపించే 3 ముఖ్య లక్షణాలేమిటో క్లియర్గా చెప్తాను. కిడ్నీలో రాళ్ళంటే మూత్రంలో ఉండే కొన్ని పదార్థాలు, ముఖ్యంగా కాల్షియం, ఆక్సలైట్ అధికంగా పేరుకుపోయి చిన్న చిన్న క్రిస్టల్స్గా మారి క్రమంగా రాళ్ళుగా పెద్దవడం. ఇవి చిన్నవిగా ఉంటే కొన్నిసార్లు బయటికి వెళ్ళిపోతాయి, కానీ పెద్దవిగా అయితే మాత్రం మార్గాన్ని బ్లాక్ చేసి భారీ నొప్పి పెడతాయి. చాలా మందిలో రాళ్ళు రావడానికి కారణం జీవనశైలి, ఆహార అలవాట్లు. మొదటిది నీరు తక్కువగా తాగడం. మూత్రం కాన్సన్ట్రేట్ అవుతుంది, పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయి. రెండోది అధిక ఉప్పు ఎక్కువైతే మూత్రంలో కాల్షియం పెరిగే అవకాశం ఉంటుంది. మూడవది అధిక ప్రోటీన్. కొన్ని డైట్స్లలో ఇది కొన్ని రకాల రాళ్లలో రిస్క్ పెంచవచ్చు. నాలుగోది జంక్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. ఐదోది కొంతమందికి వంశపారంపర్యం వల్ల కూడా అవకాశం ఉంటుంది. చాలాసార్లు రాళ్ళు చిన్నవిగా ఉన్నంత వరకు పెద్దగా లక్షణాలు కనిపించవు, కానీ రాయి కదిలి మూత్ర మార్గంలోనికి వచ్చి అడ్డుపడితే అప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. మొదటి స్పష్టమైన సంకేతం వీపులో ఒకవైపు లేదా పొత్తి కడుపులో ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన నొప్పి. ఇది స్థిరంగా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి వస్తుంది, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ఉధృతంగా వస్తుంది. నీరు తక్కువగా తాగితే ఈ నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రెండో లక్షణం మూత్రం సాధారణం కన్నా గులాబీ ఎరుపు రంగుగా కనిపించడం లేదా రంగు అసాధారణంగా డార్క్గా మారడం. రాయి మూత్ర మార్గాన్ని గీకి చిన్న గాయం చేస్తే రక్తం కనిపించవచ్చు. మూడోది కారణం లేకుండా వికారం అనిపించడం, వాంతులు రావడం. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు శరీరం స్ట్రెస్ రియాక్షన్ చూపించవచ్చు, కాబట్టి ఇది కూడా కిడ్నీ రాళ్లకు సంకేతంగా ఉండొచ్చు. ఈ 3 లక్షణాల్లో ఏదైనా ఉంటే ఇది గ్యాస్, ఇది సింపుల్ అని లాగొద్దు. తక్షణమే డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్లు సాధారణంగా పరీక్షల ద్వారా రాయి సైజ్ ఎక్కడ ఉందో చూస్తారు. చిన్న రాళ్ళు కొన్ని సందర్భాల్లో మందులు, నీరు ఎక్కువగా తాగడం ద్వారా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ పెద్ద రాళ్లకు చికిత్స అవసరం కావచ్చు. రాళ్ళు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని చిన్న అలవాట్లు చాలు. రోజంతా విరివిగా నీరు తాగండి. మీ శరీరం వాతావరణం బట్టి ఉప్పు తగ్గించుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించుకోండి. లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉంచుకోండి. ఇంతకుముందు స్టోన్స్ వచ్చి ఉంటే రెగ్యులర్ చెకప్ మిస్ చేయొద్దు. గుర్తుంచుకోండి, కిడ్నీ రాళ్ళు ఒకసారి తీవ్రమైతే నొప్పి మాత్రమే కాదు, దీర్ఘకాలంలో కిడ్నీకి నష్టం కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ఈ వీడియో ఉపయోగం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.